కొన్ని వేల సంవత్సరాల క్రితం దేశ అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అస్మార్క్ అని పిలువబడే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు చాలా క్రూరమైనవాడు. ఆ గ్రామం మరియు వాటి చుట్టుపక్కల ఉండే ప్రదేశాల నుంచి మనుషులను ఎత్తుకొచ్చి వారిని చెరసాలలో బంధించి అమావాస్య రోజు వరకు వేచి ఉండేవాడు. ఎందుకంటే అమావాస్య రోజున ఆ గ్రామదేవుడైన ఆరాకి కఠోర తపస్సు చేసి ఈ మనుషులను బలిచ్చి వారి మాంసాన్ని ప్రసాదంగా తినేవాడు. దేశ గ్రామదేవుడైన ఆరా తన మీద భక్తి అన్న పేరుతో చేసే ఈ అరాచకాలను సహించలేకపోయాడు. ఎన్నో మార్లు అస్మార్క్కి చెప్పి చూశాడు. కానీ అస్మార్క్ తనకి తెలిసిన భక్తి ఇదే అని చెప్పేవాడు. దాంతో ఆరా అస్మార్క్ని వధించాలి అని నిర్ణయించుకున్నాడు. కానీ అస్మార్క్ తన ప్రియభక్తుడు. దాంతో స్వయంగా చంపలేక ఆరా రా ఇంకా కా అని పిలువబడే ఇద్దరు దేవతలను సృష్టించాడు. వారు ఎన్నో సంవత్సరాలు అస్మార్క్తో యుద్ధం చేసి చివరికి సంహరించారు. తరువాత అస్మార్క్ భక్తికి గాను అతన్ని ఆరా తనలో ఐక్యం చేసుకున్నాడు. ఆరా చెప్పిన పని చేసినందుకు గాను రా ఇంకా కాకి తలో 3 వరాలు ఇస్తాను అని చెప్పి వాటిని కోరుకోమన్నాడు. అప్పుడు రా తనకి విశ్వంలో ఎవరితోనైనా యుద్ధం చేయగలిగేందుకు ఒక దివ్య ఖడ్గం, విశ్వం మొత్తాన్ని ఎన్నిసార్లైనా తిరగగలిగేందుకు వాహనంగా ఒక రెక్కల గుర్రం, చివరిగా విశ్వం మొత్తాన్ని చూడగలిగే దివ్య కళ్ళు కావాలి అని కోరుకున్నాడు. దాంతో ఆరా ఆ వరాలను నెరవేర్చాడు. వెంటనే రా ఆ ఖడ్గం రెక్కల గుర్రంతో విశ్వాన్ని చుట్టి రావడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కా వంతు వచ్చింది. కా తన మొదటి వరంగా తను ఈ గ్రామంలో ఉన్నంత వరకు ఎవరు తనని చంపలేరు అని మొదటి వరాన్ని కోరుకున్నాడు. ఆరాకి ఆ వరం వెనకాల ఉన్న అంతరార్థం అర్థం కాలేదు. కానీ కా కోరిన వరాన్ని నెరవేర్చాడు. రెండో వరంగా ఎవరెవరైతే బాధలతో లేదా హఠాత్తుగా చనిపోయిన వారు ఈ ప్రపంచాన్ని వీడాలి అని అనుకుంటారో వారు ఒక మనిషి శరీరాన్ని ఆవహించి వారిని నాకు బలివ్వాలి అని కోరాడు. వెంటనే ఆరాకి పట్టలేనంత కోపం వచ్చి కా తలని నరికివేశాడు. ఆ గ్రామంలో తను చనిపోడు కాబట్టి కా బ్రతికే ఉంటాడు. చివరిగా మూడో వరంగా